ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాక్యం ధ్యానం చేస్తుండగా మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో యేసుక్రీస్తు మనలో ఏ కలంకము, ముడత, మచ్చ లేకుండా ఉండడానికి తన వాక్యముతో మనల్ని స్నానము చేపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు వాక్యం వింటున్నటువంటి వారు కానీ, ధ్యానం చేస్తున్నటువంటి వారు కానీ, బోధిస్తున్నటువంటి వారు కానీ ప్రతిరోజు వాక్యముతో మనము స్నానము చేసుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యముతో మనం స్నానం చేసిన తర్వాత చాలా ఫ్రెష్గా ఉంటాం కదా. ఆ స్నానంలో కూడా ఇంకా పరిశుభ్రంగా ఉండాలని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అట్లే వాక్యములో కూడా ప్రతిరోజు ఒక్కొక్క వాక్యము ఆ వాక్యముతో మనం స్నానం చేయబడుతున్నాము. దేవునికి వందనాలు. ఈ వాక్యాన్ని మనం ఎంతగా మన లోపలికి తీసుకుంటామో అంత పరిశుద్ధపరిచేటటువంటిది మన వాక్యము. యోబు గ్రంథము, ఇది నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి గ్రంథము. బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలను కొన్ని పండితులు కొన్ని భాగాలుగా విభజించారు. మొదట 5 పుస్తకాలు పంచగ్రంథాలని, తర్వాత 17 పుస్తకాలు చరిత్ర గ్రంథాలని, తర్వాత 5 పుస్తకాలు పద్య గ్రంథాలు అని, తర్వాత 5 పుస్తకాలు పెద్ద ప్రవక్తలని, తర్వాత 12 పుస్తకాలు చిన్న ప్రవక్తలని, ఇట్లా విభజించిన తర్వాత 3వ భాగము, ఈ 5 భాగాలలో 3వ భాగము పద్య భాగము. దీనిలో 5 పుస్తకాలు: యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు. వీటన్నిటిలో ఈ 5లో కూడా ఎక్కువగా ఈ సాహిత్యంతో కూడుకున్నటువంటి మాటలు యోబు గ్రంథంలో మనకు ఎక్కువగా కనపడతాయి. తర్వాత పరమగీతంలో ఎక్కువగా కనపడతాయి. వీటన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడే మనకు తెలియచేయునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రములను తెరిచి మనం ఏదైతే గ్రహించవలెనో అది మనకు సహాయం చేయునుగాక. మరియు వాక్యాన్ని మనం ఎప్పుడైనా చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఆ వాక్యంలో మంచివారు లేదా గొప్పవారు లేదా భక్తి కలిగినటువంటి వారు ఎవరన్నా ఉంటే వారితో మనం పోల్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు యోబు గారు ఉన్నారు అనుకో, నేను యోబు, నాకే దేవుడు మాట్లాడుతున్నాడు అని అనుకుంటుంటాం. లేదా ఎస్తేరు గ్రంథం చదువుతున్నాం అనుకోండి, ఎస్తేరు లాగా నేను ఉండాలి, ఎస్తేరులో మనకు తెలియకుండానే నేను ఎస్తేరు ప్రార్థన చేసినట్టు చేయాలి, లేకపోతే ఎస్తేరుతో అట్లా మనము ఏదైనా మంచి క్యారెక్టర్స్ ఉంటే, దైవభక్తి కలిగినటువంటి క్యారెక్టర్స్ ఉంటే మనము వారితో పోల్చుకొని, వారితో ఊహించుకొని మనం వాక్యాన్ని చదవడానికి లేదా బోధించడానికి ఇష్టపడుతుంటాం. అయితే ఇప్పుడు దానికి ఒకవైపు, రెండవది ఇంకొక వైపు కూడా మనం ఆలోచన చేస్తే బాగుంటుంది. ఉదాహరణకు భక్తిహీనులు అన్నటువంటి పదము యోబు గ్రంథంలో చాలాసార్లు కనపడుతుంటది. ఒకవేళ నేనైనా భక్తిహీనుడను, నేనైనా భక్తిహీనురాలను, సరే యోబు స్థానంలో మనం ఊహించుకొని పక్కన పెట్టి దానేం తీసేయడం లేదు, అక్కడ ఉంది. ఇప్పుడు భక్తిహీనుల స్థానంలో ఏమైనా నేనున్నానా? అట్లా ఒకసారి మన మనస్సు ఆ కోణంలో చెప్పుదాము. మొదటిది. లేదా స్నేహితులు ఉన్నారు కదా, స్నేహితులు ఆలోచించినట్టు ఏమైనా నేను ఆలోచన చేస్తున్నానా? స్నేహితులు మాట్లాడినట్టు నేనేమైనా మాట్లాడుతున్నానా? స్నేహితులకు దేవుని గూర్చినటువంటి జ్ఞానము ఇది ఉంది, మరి నాకు కూడా అదే జ్ఞానం ఉందా? ఎలీఫస్ గారు, బిల్దాద్ గారు
జోఫర్ గారు. వీరు అంటే వారిలో మనము ఊహించుకొనుట. సో పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యంలో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులు మనకు బయలుపరచును గాక. సరే, ఈరోజు 11వ అధ్యాయం యోబు గ్రంథము. ఆ 11వ అధ్యాయము ఇది మూడవ స్నేహితుడైనటువంటి జోఫర్. మొదటి స్నేహితుడు ఎలీఫస్, రెండవ స్నేహితుడు బిల్దాద్, మూడవ స్నేహితుడు జోఫర్. ఈయన మాట్లాడినటువంటి మాటలలో మనము కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను పరిశీలిద్దాము. జోఫర్ గారు దేవుని గూర్చినటువంటి విషయాలు చాలా అద్భుతంగా ఈ యొక్క అధ్యాయములో వివరించాడు. మరియు అది మొదటిది, దేవుని గురించినటువంటి విషయాలు. రెండవది, జోఫర్ గారు యోబును గురించి కొన్ని విషయాల్లో తప్పుగా అర్థం చేసుకున్నాడు. యోబు విషయంలో ఏదైతే తప్పుగా అర్థం చేసుకున్నాడో మన విషయంలో అది ఒప్పుగా ఉంటుంది. ఈ కోణం మనం గుర్తుపెట్టుకోవాలి. యోబు విషయంలో ఆయన తప్పుగా అర్థం చేసుకున్నాడు, మన విషయంలో అది కరెక్ట్ అవుతుంది. ఎందుకు ఇట్లా డిఫరెన్స్ వస్తుంది? ఒకటే వాక్యము, ఆయనకు తప్పు, మనకు రైట్. అట్లెట్లయితుంది? అందుకే నేను చెప్తున్నాను, అది సందర్భములో, ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భములో, ఇది పరలోకంలో జరిగినటువంటి నిర్ణయం చొప్పున భూమి మీద జరిగేటటువంటి సంఘటనలు. భూమికి ఆ పరలోకానికి మధ్య కనెక్షన్ లేదు, కానీ ఇప్పుడు కనెక్షన్ ఉంది. దాన్ని బట్టి ఇవి వాక్యాలు మారుతున్నాయి. ఇది రెండో విషయం. మూడో విషయము, యోబు గారికి ఒక నిరీక్షణతో కూడినటువంటి మాటలు జోఫర్ గారు ఇస్తున్నారు. నిరీక్షణతో కూడినటువంటి మాటలు. ఆ మాటలు ఒకవేళ వింటున్నటువంటి మనము ఏదైనా శ్రమలో, బాధలో, విపత్తులో ఉంటే ఆ నిరీక్షణ మాటలు మనకు కూడా వర్తిస్తాయి. ఇప్పటి వరకు మనం చదివినటువంటి భాగంలో నాకు కనపడుతుంది, యోబు గ్రంథంలో దేవుని గూర్చినటువంటి జ్ఞానం ఎంతో ఉందండి. నేను ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాట చెప్తున్నాను. మీరు సమయం తీసుకొని యోబు గ్రంథాన్ని ఎట్లా చదవాలంటే ఒక కోణంలో చదవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఎవరు అనే ప్రశ్నతో జవాబును వెతుక్కోండి, అంతే. ఇప్పుడు యోబు గురించి పక్కన పెట్టి యోబు మనసులో దేవుడెవరు, స్నేహితుల ఆలోచనలలో దేవుడెవరు, ఆ దేవునికి వచ్చినటువంటి విషయాలన్నీ మనం ఒక దగ్గర రాసుకొని ధ్యానం చేస్తే దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క బలము, శక్తి, కార్యములు అన్నీ మనకు తెలుస్తాయి. బుద్ధిపూర్వకముగా మాత్రమే కాక మనస్ఫూర్తిగా మనము హృదయంలో ఆయన గురించినటువంటి జ్ఞానము మనకెంతో అవసరమైనది. సరే, మొదటిగా దేవుని గూర్చినటువంటి జ్ఞానము. జోఫర్ గారి మాటలలో 5వ వచనం నుండి దేవుని గూర్చినటువంటి విషయాలు. దేవుడు నీతో మాటలాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు. ఇది కూడా ఒక రకమైనటువంటి హోప్, గివింగ్ హోప్. దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు. అంటే దేవుడు మాట్లాడగలడు, దేవుడు నీ సమస్యకు పరిష్కారం ఇవ్వగలడు. 6వ వచనంలో, ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియచేసిన మేలు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు. నీ దోషములు అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడని తెలుసుకునము. ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియచేసిన మేలు. చాలాసార్లు మనకు అనేక ప్రశ్నలు, దేవుని గురించినటువంటి ప్రశ్నలు
మనము దేవుని గురించి సరిగ్గా మనకు అర్థం కాదు. మనం ఒకటి అనుకుంటాం, ఒకటి జరుగుతుంటది. ప్రార్థన చేసి దేవుడు వింటాడు 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 అని మనము నమ్ముతున్నాము, ఇతరులకు బోధిస్తున్నాము. కానీ మనం ప్రార్థన చేస్తేనే దేవుడు వినడు. అటువంటివి ఎన్నో మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో అయినా మనకు జరగవు. జరగకపోయినా మళ్ళీ ఒక ప్రశ్న, మరి ఎందుకు దేవుడు ఇది చేయలేదు? ఇక్కడ దేవుని జ్ఞాన రహస్యములు మనకు తెలియచేయబడాలి. అందుకని నేను దేవునికి వచ్చినటువంటి జ్ఞానము కెనాట్ బి ఎర్న్డ్. ఇట్ ఈస్ సింప్లీ టు బి రిసీవ్డ్. ఇట్ ఈస్ టు బి రివీల్డ్ అండ్ రిసీవ్డ్. ఉదాహరణకు మనం వర్షం ఉందనుకోండి, వర్షము అది పడినప్పుడే మనం పొందుకుంటాం. మనకు కావాలన్నప్పుడు అది రాదు. మనకి ఎప్పుడు కావాలంటే ఇప్పుడు వర్షం రావాలంటే రాదు, వర్షం వచ్చేది ఆగిపోవాలంటే ఆగిపోదు. ఆ వర్షం వచ్చినప్పుడే మానవ జాతి అంతా కూడా, లేకపోతే ఈ సృష్టి అంతా కూడా వర్షాన్ని స్వీకరించుటయే, వర్షాన్ని సంపాదించుకున్నట్ట ఉండదు. ఈవెన్ ఇఫ్ యు రీడ్ ద స్క్రిప్చర్స్ ఆల్సో, ఇఫ్ ఎట్ ఆల్ యు వాంట్ టు నో ఎనీథింగ్ అబౌట్ గాడ్, ఇట్ మస్ట్ బి రివీల్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ దేవుని కృపను ప్రజలు గుర్తిస్తారు. అక్కడ ఏమవుతుందంటే చదివే వారికి కానీ, బోధించే వారికి కానీ అతిశయము రాదు. నేను ఇంతగా చదివాను, ఇంతగా సంపాదించాను, బైబిల్ జ్ఞానాన్ని ఇంతగా సంపాదించాను, నో, అది లేదు. ఎవరన్నా నేను ఇంతగా వర్షాన్ని సంపాదించానని అంటారా? అది ఫ్రీగా అది వచ్చే సమయంలో వస్తుంది అంతే. అట్లే దేవుని జ్ఞానం కూడా ఉన్నది. యోబు గ్రంథము 11వ అధ్యాయములో మొదటి విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. అది దేవుని గూర్చినటువంటి జ్ఞానం. 7వ వచనంలో, దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? జోఫారు యోబుని అడుగుతున్నాడు. ఇప్పుడు జోఫారు నన్ను అడుగుతున్నాడు, అయ్యా దేవుని గురించినటువంటి గూఢాంశములు నీకు తెలుసా? నన్ను అడిగితే నా జవాబు ఏంటి? నిన్ను అడిగింది అనుకోండి, జోఫార్ గారిని కానీ ఇంకొకరు కానీ, దేవుని గురించి నీకు తెలుసా, గూఢాంశములు నీకు తెలుసా అంటే, నేనైతే నాకు తెలియదు. సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానం కలుగునా? ఈ మాటలలో ఉన్న అర్థం ఏంటంటే, ఎందుకు అట్లా ప్రశ్నిస్తున్నావు దేవుణ్ణి అని. అంతగా ప్రశ్నిస్తున్నావు, అంతగా అనుమానం పడుతున్నావు, అంతగా వాదిస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. యోబు గారు శరీర రుగ్మతలో, భరించలేని బాధలో మాట్లాడిన మాటలే. కానీ ఈ జోఫార్ గారు ఎట్లా ప్రశ్నిస్తున్నాడంటే, ఏదో ఒక మనిషి ఇట్లా ఆలోచన చేస్తున్నాడు, ఇట్లా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఆలోచిస్తున్నాడు జోఫార్ గారు. ఇది జోఫార్ గారిలో ఉన్నటువంటి సమస్య. ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు జోఫర్ గారు. ఇప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడడం కాదు, ఒక మనిషి చాలా బాధలో ఉన్నటువంటి మనిషితో మాట్లాడుతున్నాడు. ఆ విషయాన్ని మనము గుర్తించాలి. సరే, ఇక్కడ గూఢాంశములను, దేవుని గూర్చినటువంటి పరిపూర్ణ జ్ఞానము మనకు నాకైతే తెలియదు. మరి ఎట్లా? దేవుడు నాకు ఈ తరములో, నేను జీవించిన కాలంలో నాకు దేవుని గూర్చినటువంటి జ్ఞానము, నేను రక్షణ పొందుటకు, పరిశుద్ధంగా జీవించుటకు, క్రీస్తు రాకడ కొరకు పరిపూర్ణముగా సిద్ధపడుటకు కావలసిన జ్ఞానము ఇస్తే చాలు. ఇస్తే చాలు. కొత్త నిబంధనలో అపోస్తలులు కూడా
బోధిస్తుంటే ఒక గుంపు వాళ్ళు ఉంటారు. ఆ గుంపు వాళ్ళంట ఎప్పుడు కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఈ సేవకులను పిలిపిస్తారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి కాదు వాక్యము. దేవుడు ఏది బయలుపరిచాడో నీకు ఏది అవసరమో అది ఉంటే చాలండి. నిన్ను మెప్పించడానికి లేకపోతే నిన్ను ఏదో చేయడానికి కొత్త విషయాలు చెప్పడానికి చాలామంది దీనికి అలవాటు పడతారు. అది మొదటి రకం. రెండో రకము లేనిపోని ప్రశ్నలు లేవనెత్తుతారు వాక్యంలో నుండి. లేవనెత్తి దానికి జవాబు ఎక్కడా? దానికి జవాబు లేదనేటువంటి ఒక గుంపు, లేదు దానికి జవాబు ఇదే అని ఇంకొక గుంపు. ఈ రెండు మధ్యలో వాదించుకుంటూ ఉంటారు. ఈ రెండింటి మధ్యలో వాదించుకుంటూ ఉంటారు. దేవుడి సర్వశక్తుడకు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానం కలుగున. అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది నీవేమి చేయుదువు, పాతాళం కంటే లోతుగా ఉన్నది నీవేమి ఎరుగుదువు. దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రం కంటే అధికమైనది. ఆయన సంచారము చేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయన అడ్డగింపగలవాడెవడు? పనికి మాలిన వారెవరో ఆయన ఎరుగును గదా. పరిశీలన చేయక ఏ పాపం ఎక్కడ జరుగుతున్నదో ఆయన తెలుసుకుని. ఇది ఎన్నో విషయాలు మనకు సమయం లేదు. ఇవన్నీ దేవునికి వచ్చినటువంటి జ్ఞానం. 11వ వచనంలో పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును. పరిశీలన చేయకయే పాపం ఎక్కడ జరుగుతున్నదో ఆయనే తెలుసుకున్నాను. పాపం జరిగింది అని ఎట్లా తెలుసుకోవాలి? తప్పు జరిగింది ఎట్లా తెలుసుకోవాలి? పరిశీలన చేస్తేనే తెలుస్తుంది. మనం పరిశీలన చేస్తేనే తప్పిదము, పాపము ఇది నీ ద్వారానే జరిగిందా, నిజంగానే జరిగిందా, దీనికి సాక్ష్యాలు ఎవరు, ఎన్నో. కానీ దేవునికి మాత్రము పరిశీలన చేయకయే పాపమేంటో ఆయన ఎరుగు. మనమైతే నువ్వు చూసినావా అంట. నన్ను ఎవరన్నా అన్నారు, నువ్వు తప్పు చేసినావంటే నువ్వు చూసినావా, నువ్వు విన్నావా, ఎవరైనా నీకు చెప్పిండ్రా? కదండి. ఇది మన భాష, మానవ భాష. అది విచిత్రపోని అవసరం లేదు. మన మానవ మాటలే అవి. కానీ ఈ రోజు దేవుని వైపు మనం మన జీవితాలను ఎత్తి పట్టుకుంటే ఆయన పరిశీలన చేయకయే, అడుగకయే మన పాపమును తెలుసుకొనును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా మందికి కయ్యూని ఏం తప్పు చేశాడు సార్, కయ్యూని ఏం తప్పు చేశాడు, దేవునికి అంత కోపం ఎట్లా వచ్చింది, అసలు దేవుడు మన అర్పణలను ఎందుకు స్వీకరించలేదు? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? నువ్వు పరిశీలించిన అవసరం లేదు. దేవునికి తెలుసు. మన హృదయములో పాపము లక్ష్యము చేసేది కూడా దేవునికి తెలుసు. హల్లెలూయా. అందుకనే దావీదు గారు 51వ కీర్తనలో, ప్రభువా నీ ఎదుటనే నేను పాపము చేసి తిని. నీ అంత జ్ఞానము అది మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కనికరించి ఈ ఈ దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు లుక్ అట్ ద లార్డ్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద లార్డ్. ఆయన జ్ఞానము ఎంతగా ఉన్నదో మనము ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మొదటిది దేవునికి వచ్చినటువంటి జ్ఞానం. రెండవది జోఫర్ గారు యోబును గురించి కొన్ని, అంటే ఆయన గురించి తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఆ విషయాలు మన విషయంలో కరెక్టే. అవి 2వ వచనంలో, ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా, వదరబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచదగున, నీ ప్రగల్భలములను విని మనుషులు మౌనంగా నుండవలెనా, ఎవడును నిన్ను అపహసింపకుండానే నీవు హాస్యము చేయుదువా? అంటే యోబులో ఈ తప్పిదాలు ఉన్నాయని, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు యోబు, వదరుబోతుగా మాట్లాడుతున్నావు, నీకు ప్రత్యుత్తరం చెప్పకుండా మేము ఎట్లా మౌనంగా ఉండాలి?
ఉం? ప్రగల్భలములను, గర్వపు మాటలను నువ్వు మాట్లాడుతున్నావు, మేము మౌనంగా ఉండవలెనా? 12వ వచనంలో యోబులో ఆయన కనిపెట్టిన కొన్ని తప్పు. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. ఈ ఎక్స్ప్రెషన్ ఎంత బాగుంటుంది. అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. అడవి గాడిద పిల్లగా, గాడిదకు గాడిద పిల్లలు గుర్తుంటాయి కదండి. అయితే ఏదో ఒక రోజు వస్తుందంట. వస్తుందో రాదో, ఆ వస్తుంది అన్న దాంట్లో ఎంత నిజం ఉందో, లేదా వస్తుంది అన్న దాంట్లో ఎంత అబద్ధం ఉందో, ఆ రెండోది కూడా అంతే ఉంది, అంతే ఉంటది. ఎప్పటికీ గాడిదకు మనిషి పుడతారు, నరుడు పుడతాడు. మనకు ఎవరైనా ప్రశ్న వేశారనుకోండి, గాడిదకు మనుషులు పుడతారా? ఎప్పటికైనా భూమి పుట్టినప్పటి నుంచి గాడిదలు ఉన్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా ఇప్పటి నుంచి గాడిదకు మనుషులు పుడతారు అనేది వచ్చిందా? మనకైతే నమ్మకం లేదు, పుట్టరు సార్. అట్లే బుద్ధిహీనుడు వివేకి కాడు. అబ్బా, ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇది. బుద్ధిహీనుడు వివేకి కాడు. సరే, ఇప్పుడు చివరిగా ఆయన ఒక హోప్ ఇస్తున్నాడు. యోబు గారికి ఒక హోప్. అంటే నీవు ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం భయపడనవసరం లేదు. 13వ వచనం నుండి, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నున్నుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనేదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉండువు, నీవు పరిశోధించి సురక్షితంగా పండుకొందువు, ఎవరి భయం లేకుండా నీవు పండుకొందువు, అనేకులు నీతో విన్నపములు చేసెదరు. ఏం చేయాలి? 4 చేయాలి యోబు. నువ్వు 4 చేస్తే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చూడండి. ఈ 4 చేయి. నీ మనసు తిన్నగా నిలుపు, వేరే ఆలోచనలు రానియకు. నీ మనసు పట్టేసుకో, ఒక దగ్గర పెట్టి నీ మనసును పెట్టేసి నీ చేతులు ఆయన వైపు చాపు. ఇది మనం ప్రార్థనలో చేస్తాం కదా. ఒకవేళ చేయకపోతే అది మనం నేర్చుకుందాం. మనస్సును నిలుపుట, మనస్సును దాని మీదనే నిలుపుట అంటే దేవుని వైపు చూచుట, మనస్ఫూర్తిగా దేవుని వైపు చూచుట. ఇది మనం నేర్చుకోవాలి. చాలాసార్లు కొంతమంది ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ మనస్సు ఎట్లా ప్రార్థన చేస్తే ఇతరులు నన్ను మెచ్చుకుంటారు, మనస్సు నిలిపిన ఎడల. అది మనం నేర్చుకోవాలి. మనస్సు నిలుపు, ఎక్కడ చేసినా కానీ మనస్సు నిలబడ. యేసుక్రీస్తు తాను పుట్టినటువంటి మతాన్ని గురించి ఆయన విమర్శిస్తూ, మీరు మత పెద్దలు వీధి మూలలలో దీర్ఘ ప్రార్థనలు చేయడానికి ఇష్టపడతారు. అంటే నీకు మనసు దేవుని మీద ప్రార్థనలో మనసు లేదు. నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. పౌలు గారు కూడా ఈ చేతులు చాపడంలో ఒక మంచి ఒక కండిషన్ ఉంది. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయి.
ఈ మధ్య కాలంలో మనం వింటుంటాం, చేతులు ఎత్తండి, చేతులు దించండి, చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి, రెండు చేతులు ఎత్తండి, కుడి చెయ్యి ఎత్తండి. ఈ కుడి చేతులు ఎత్తడము, దించడము, చప్పట్లు కొట్టడం అన్నీ షుడ్ బి క్వాలిఫైడ్ విత్ ద వర్డ్ హోలీనెస్. ఏం చేతులు ఎత్తే ఏమొస్తుంది? ఏం రాదు. చప్పట్లు కొట్ట కూడా ఏం రాదు. ఇది మర్చిపోతున్నారు చాలా మంది. పరిశుద్ధమైన చేతులు. ఈ మాట చెప్పాలి. ఎవరైనా పరిశుద్ధంగా ఉన్న వాళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి అనాలి. పరిశుద్ధమైన చేతులు కలిగినటువంటి వారు చప్పట్లు కొట్టండి అని అనాలి. అప్పుడు వినపడతాయి మనకి ఎన్ని చప్పట్లు. అప్పుడు మనం చూడగలుగుతాం ఎన్ని చేతులు లేస్తాయో పైకి. చాలాసార్లు క్రైస్తత్వాన్ని అపవాది మెల్లగా ట్రాక్ తప్పించేశాడు. ట్రాక్ తప్పించేశాడు. ఏది మతము, ఏది ఆ మతాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు అపవాది, మనం మోసపోతాం. చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల. అసలు మొట్టమొదటిగా పాపం నా చేతిలో ఉందని చూసుకోవాలి. ఉంటేనే కదా మనం వదిలిపెట్టడానికి. నా దగ్గర ఏం లేదనుకుంటే ఏం వదిలిపెట్టిన అవసరం లేదు. నీవు చూడాల నీ చేతిలో పాపం ఉందా. చేతులు అంటే నీ చేయి గురించి నేను మాట్లాడడం లేదు. నా జీవితంలో పాపం ఉందా. ఒప్పుకునే మనస్సు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. నేను చెప్తే నువ్వు ఒప్పుకునేది కాదు. నువ్వు చెప్తే నేను ఒప్పుకునేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మన పాపములను చూపించువాడు. చూపించి పశ్చాత్తాప మనసును ఇస్తాడు. అప్పుడు ఆయన కృప, ఆయన కనికరం నా మీద ఉందని మనం గ్రహిస్తాం. లేకపోతే అదేదో మనం మంచి క్రియ అనుకుంటాం. నేను బాగా పశ్చాత్తాప పడతాను, నేను పాపాలను ఒప్పుకున్నాను. దట్స్ నాట్ అవర్ దట్స్ నాట్ అవర్ ఎఫర్ట్. అది నా నా ప్రయత్నం కాదు. అది పరిశుద్ధాత్మ దేవుడే మనకు తెలియకుండా మన పాపములను ఒప్పింపచేసి మన పాపములను మనకు చూపిస్తాడు. మన పాపములను మనం చూపిస్తే మనం ఎటువంటి వారమో మనకు తెలిసిపోతుంది. చూసిన తర్వాత ఏం చేయాలా? నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టి చూసిన తర్వాత దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల. గుడారములలో నుండి అన్న మాటలు ఏముందంటే, గుడారము ఇది సింబల్ ఆఫ్ రెసిడెన్స్. గుడారములో ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక కుటుంబం ఉంటుంది. నీకు నీ కుటుంబ సభ్యులకు మధ్య ఉన్న సంబంధాలలో పాపము, దుర్మార్గత, అన్యాయము, అక్రమము కూడా వదలాలి. ఇది రెండోది. మొదటిది పర్సనల్. నీ చేతిలో పాపం ఉంటే, ఇప్పుడు నీ ఇంట్లో పాపం ఉంటే నీ ఇంట్లో ఉంది కూడా తీసేయాలి. దుర్మార్గత మనం చెప్పడానికి రాదే. వాళ్ళ ఇష్టం సార్, వాళ్ళు ఏమన్నా చావని, నేనైతే మంచిగా ఉన్నా కాదు. గుడారంలో ఉన్నటువంటి దుర్మార్గతను కొట్టివేసిన ఎడల అప్పుడు ఆశీర్వాదాలు స్టార్ట్. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. ఇవి వాగ్దానంలోనికి వస్తాయి. ఇవి వస్తాయి వాగ్దానంలోనికి. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. ఎప్పుడు? పైన కొన్ని ఉన్నాయి కదా సార్, పైన కొన్ని ఉన్నాయి కదా, అవి అవి మా మనసులో పెట్టుకున్నాము. ఇవి నీవు దీన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అక్కడ లేనివి కూడా వచ్చేస్తాయి. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనేదవు. దుర్దశను నీవు మర్చెదవు. హల్లెలూయా. దిస్ ఈజ్ అ సైన్ ఆఫ్
అక్నాలెడ్జింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటే అర్థమైంది తెలుసా? గతంలో నేను ఒక దుర్దశలో ఉన్నాను, చాలా సఫర్ అయ్యాను, అసలు ఎంత రోగం వచ్చింది అని మనకు గుర్తుకు రావు, మర్చిపోతాం. దేవుడు మర్చిపోయి చేస్తాడు. ఎందుకంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టుడేస్ బ్లెస్సింగ్ ఈస్ అవుట్వేయింగ్ ద పాస్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ పాస్ట్ agonies that we went through. ఈరోజు మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదాలతో పోలిస్తే నేను పాత జీవితంలో నేను వెళ్ళినటువంటి శ్రమలు ఎన్నిక లేనివి. హల్లెలూయా. 17వ వచనంలో, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును. హల్లెలూయా. ఇది ఎక్స్ప్రెషన్ అంటే. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును. పరిశుద్ధాత్మ దేవుడు మన మనసును తెరిస్తేనే ఇవి అర్థమవుతాయి. అంటే అర్థమైంది, నీకు శ్రమ వచ్చినను హ్యాపీ, ఒకటి కోల్పోయినను హ్యాపీ. అది వాక్యము. శ్రమ వచ్చినను, అది చీకటి కమ్మినను, అది అరుణోదయము వలె కాంతిగా నుండును. అదే కదా మనకు అపోస్తలులు బోధించింది. అదే కదా యేసుక్రీస్తు మనకు బోధించింది. ఇరుకు మార్గములో పరలోకం ఉన్నదయ్యా. ఇరుకు మార్గము చాలా విశాలము, ఇరుకు మార్గము చాలా అందంగా ఉంటుంది. పేరుకే ఇరుకు, కానీ అనుభవం మాత్రం చాలా సంతోషం సార్. దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్, దిస్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. దిస్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. లేదు వెలుగు వెలుగే, చీకటి చీకటి అన్నటువంటిది అది హ్యూమన్ స్టాండర్డ్స్. అది హ్యూమన్ స్టాండర్డ్స్. దేవుడు నాకు ఇచ్చాను, దేవానికి వందనాలు. దేవుడు నా నుంచి తీసుకొని పోయాను, ఎందుకో దేవుడు ఈ మధ్యలో నా ప్రార్థన వినడం లేదు, ఇది కోల్పోయినా, ఇది పోయింది. ఆ మాటలు రావు, ఆ మాటలు రావు. కోల్పోయినావా, పోయిందా, బాధ వచ్చిందా, అది కూడా వెలుగే, అది కూడా సంతోషమే. అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయను. ఆ మనస్సు, ఆ చూచే విధానము, ఆలోచించే విధానము, కోల్పోయినప్పుడు, పోగొట్టుకున్నప్పుడు, దెబ్బ తాకినప్పుడు దేవానికి వందనాలు ఇచ్చేటటువంటి మనస్సు అది పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడు. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యంగా ఉండువు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితంగా పండుకొందువు. ఎవరి భయం లేకుండా నీవు పండుకొందువు, అనేకులు నీతో విన్నపములు చేశారు. జోఫర్ గారు చాలా అద్భుతమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈరోజు బోధించాడు. అనేక మాటలు మనం విన్నాము, నేను బోధించాను. ఈ మాటల యొక్క సారము మన హృదయంలో దేవుడు వ్రాయును గాక. ప్రార్థన. జీవం గల దేవ, ఈ మాటలు ప్రభా మాలో ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం నాకును మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.